హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అశ్వధారాధ్య వ్లాగ్స్. నా పేరు స్వర్ణ. ముందుగా ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు, ఒక్కసారి పిండి పట్టుకుంటే రెండు టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. రోజు నానబెట్టాలంటే కూడా మనకు కొంచెం మర్చిపోయిన ఇబ్బంది అవుతుంది కదా. ఇట్లా అయితే ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 డేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు మినపప్పు నానబెట్టుకున్న, ఒక కప్పుకి 2 కప్పుల జొన్న పిండి అయితే తీసుకున్న. మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని, దాన్ని మిక్సీ పట్టుకున్నాక 2 కప్పుల జొన్న పిండి దాంట్లోనే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. మనం చేయితోని కలిపితే స్మూత్ బ్యాటర్ లాగా రాదు, ఇలా మిక్సీ పడితే స్మూత్ బ్యాటర్ లాగా వస్తుంది. దోశకైనా ఇడ్లీకైనా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇష్టం ఉంటే ఫర్మెంటేషన్కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చూడండి, స్మూత్ బ్యాటర్ లాగా అయింది మిక్సీ పడితే. అదే మనం చేయితోని కలిపితే ఇట్లా రాదు. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫర్మెంటేషన్కి అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగానే వస్తాయి, దోశలైనా ఇడ్లీ అయినా. కొంతమందికి ఫర్మెంటేషన్ అయితే పడదు కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మార్నింగ్ అయితే మంచిగా ఫర్మెంటేషన్ అయింది చూడండి. దీన్ని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సాల్ట్ వేస్తే కొంచెము ఇట్లా పుల్లగా వస్తుంది అన్నమాట. నేను కావాల్సినంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ గిన్నెకి ఆయిల్ రాసి ఇడ్లీ అయితే వేసాను. ఇడ్లీ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇంకొక వీడియోలో అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేశాను. ఇడ్లీ అయితే అయిపోయినాయి. నా కొడుకుని వీడియో తీయమంటే వాడు అడ్డదిడ్డంగా తీసిండు వీడియో. ఇడ్లీలు అయితే మంచిగా వచ్చినాయి. ఇడ్లీ గిన్నెకు కూడా అంటుకోలేదు కొంచెం కూడా. మళ్ళీ మెత్తగా ఉన్నాయి ఇడ్లీ కూడా. మనం మామూలు రవ్వ ఇడ్లీ కంటే ఇవే బాగున్నాయి మెత్తగా. ఇప్పుడు దోశ కూడా సేమ్ కొన్ని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇడ్లీకేమో కొంచెం గట్టిగా ఉంచుకోవాలి, దోశకేమో కొన్ని వాటర్ వేసి కొంచెం లూజ్గా చేసుకొని దోశలాగా వేసుకోవడమే. ఇంకా హెల్తీగా కావాలంటే పైన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసాను. క్యారెట్ వేసి కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవడమే. మంచి హెల్తీ దోశ. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం మినపప్పు కూడా ఎక్కువ నానపోయినా పర్వాలేదు, ఒక 2 గంటలు నానితే చాలు. ఈ జొన్న పిండి ఉంటే సరిపోతుంది, దాంట్లో కలిపి ఇలా చేసుకోవడమే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 టైమ్స్ టిఫిన్ అయితే వేసుకోవచ్చు. బయట జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది.